క్యారెట్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు దోశ పిండి, అలాగే ఒక 3 క్యారెట్లు పైన పీల్ తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకొని దీన్ని ఈ దోశ పిండిలో మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే వంట సోడా ఒక చిటికెడు వరకు యాడ్ చేసేసుకుందాము. ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఈ విధంగా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా హెల్తీ అండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇష్టంగా తినేస్తారు. కలర్ఫుల్గా కూడా ఉంటుంది దోశ. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ బ్యాటర్ని ఇలా వేసేసుకోండి. దోశ వేసినట్లుగా పైన నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని 2 సైడ్స్ చక్కగా కాల్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ క్యారెట్ దోశ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.